ప్రకాశం జిల్లా కలెక్టరేట్లోని జిల్లా అధికారులకు తమ గోడు చెప్పుకోవడానికి జిల్లాలోని సర్వేయర్లు కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా సర్వీస్ రూల్స్కు సంబంధించి ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అయ్యామో వాటి సర్వీస్ రూల్స్కు సంబంధించి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వారు ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారని వారు తెలియజేశారు. అందులో గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1కు ప్రమోషన్ ఇచ్చినట్లుగా ఉందని, దానివల్ల మేము లబ్ధి పొందేది ఏమీ లేదని వారు తెలియజేశారు. మాకు ల్యాప్టాప్స్ ఎవరు పొందుపరచలేదని, మా సొంత ల్యాప్టాప్స్తోనే పనిచేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మా గోడు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. టంగుటూరు మండలం కొంజేడు గ్రామ సర్వేయర్ని. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా అదేవిధంగా మాకు సర్వీస్ రూల్స్కి సంబంధించి మేము ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అయ్యామో వాటి సర్వీస్ రూల్స్కి సంబంధించి మా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వారు గతంలో ఒక 15 రోజుల క్రితం మాకు ఒక కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళు ప్రస్తావించిన విషయం ఏంటంటే మా యొక్క పే స్కేల్ ఏదైతే ఉందో 25,200 చిల్లర చూపించడం జరిగింది. కానీ ప్రస్తుతం మేము ఈ రోజుకి 24,700 రూపాయలు తీసుకుంటా ఉన్నాము. అందుకు గాను ఇప్పుడు జూలై నాటికి మాకు మళ్ళీ ఇంకొక ఇంక్రిమెంట్ కానీ యాడ్ అయితే 25,200 ఎలాగూ వస్తుంది. బట్ కానీ వాళ్ళు కమిటీ రిపోర్ట్లో ఏమని ఇచ్చారంటే మాకు ప్రమోషన్ ఇస్తున్నట్టుగా మా ప్రమోషన్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 1కి ఇచ్చిన ప్రమోషన్లో దాని యొక్క బేసిక్ పే ఏదైతే ఉందో అది మళ్ళీ 25,200 చూపించడం జరిగింది. దానివల్ల మేమేమి లబ్ధి పొందడం లేదు. అదేవిధంగా మాకు రీసర్వేలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిరోజు రాత్రి 8:30-9 అవుతుంది. ఈ డిఎల్ఆర్ ఏదైతే ఉందో డిఎల్ఆర్ సబ్మిట్ చేయటం, అదేవిధంగా మా మీద నిందలు వేయటం, మాకు ఎటువంటి సౌకర్యాలు ల్యాప్టాప్స్ ఎవరు కూడా పొందుపరచలేదు. మా యొక్క సొంత ల్యాప్టాప్లు మేము తీసుకుంటున్న జీతం 30,000 అయినా కానీ మాకు ప్రతి నెల ఈఎంఐ ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి 3,000 రూపాయలు ఈఎంఐ పెడుతూ, అదేవిధంగా మాకు ల్యాప్టాప్స్ ఇవ్వకుండా మేము చేస్తున్నదేమో ల్యాప్టాప్లో అంతా టెక్నికల్ వర్క్, కానీ మీరు చేస్తున్న టెక్నికల్ డిపార్ట్మెంట్ కాదనటం, ఈ విధంగా వివిధ రకాలు చెప్పి ఉన్నారు. దానికి మేమందరం ఎంతో మానసికంగా బాధపడుతూ, అదేవిధంగా ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కమిటీ రిపోర్ట్ను మరొకసారి పునఃపరిశీలించి మంచి అందరూ గ్రామ సర్వేలందరూ కూడా తెలియపరచున్నది ఏమనగా ఏంటంటే మా యొక్క బేసిక్ పే ఒకటి, మరియు రీసర్వేలో మేము పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా వచ్చేసరికి బేసిక్ పే ఏదైతే ఉందో బేసిక్ పేను మాకు మళ్ళీ రివైజ్డ్ బేసిక్ పే చేసి ఇవ్వవలసిందిగా మేమందరం కూడా సచివాలయం కానీ మన సచివాలయంలో మిగతా సచివాలయ ఉద్యోగులతో పోల్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 30,000 వాళ్ళ యొక్క ప్రమోషన్ వచ్చిన తదుపరి 30,000 కన్నా కూడా ఎక్కువ చూపించడం జరుగుతుంది. కానీ గ్రామ సర్వేలకు ఏవైతే ఉన్నామో ప్రకాశం జిల్లా గ్రామ సర్వేలందరికీ కూడా 25,200 ఇవ్వటం అనేది మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయము. కాబట్టి తప్పనిసరిగా మా అందరినీ కూడా ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ని పునఃపరిశీలించి ఆ కమిటీ నందు ఏదైతే ఉందో మా యొక్క సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిటీ ఆర్జేడీ గారిని వాళ్ళందరినీ కూడా వేయటం జరిగింది. అట్లా కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని, రిటైర్డ్ జడ్జి గారిని ఒక వ్యక్తిని, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని, ఏదన్నా హెచ్ఓడి అంటే ఇది నిజంగానే వీళ్ళు చేస్తున్న టెక్నికల్ వర్కా కాదా, నిజంగానే టెక్నికల్ వర్క్ అయితే ఆ హెచ్ఓడికి సంబంధించి ఏదైనా ఒక కాలేజ్ హెచ్ఓడిని కానీ అట్లా వేసి ఆ కమిటీ నిజంగానే మా అందరినీ విచారించి దాని మీద ఏదైనా మంచి పే స్కేల్ కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మాకు రీసర్వే ఇబ్బందుల్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి తెలుపుతున్నాము. ఇందు మూలంగా అందరు గ్రామ సర్వేలు మీరు చూసినట్లయితే చాలామంది గ్రామ సర్వేలు కూడా ఈరోజు వచ్చి నిరసన తెలుపుతున్నారు. మేము కేవలం ఇవాళ ఒక అర్జీ ఇవ్వడానికి మాత్రమే, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని మాత్రమే వచ్చాము. ఇది ఏమాత్రం కూడా ప్రభుత్వానికి మేము ఏ విధంగా కూడా వ్యతిరేకంగా లేము. మేమందరం తప్పనిసరిగా టెక్నాలజీని యూజ్ చేసుకొని రీసర్వే చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు కావాల్సిన సహకార్యం, ఎక్విప్మెంట్స్ కానీ, టీఏడిఏ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.